ఎన్నో పాత్రలున్న మహాభారతంలో ఒక పాత్ర ఈ అశ్వత్థామ. అసలు ఎవరి అశ్వత్థామ? ఇతనికి కృష్ణుడు ఇచ్చిన శాపం ఏమిటి? అసలు ఎందుకు కృష్ణుడు శాపం ఇచ్చాడు? సప్తచిరంజీవుల్లో ఒకడైన అశ్వత్థామ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ పాత్ర చేస్తున్నారు అన్నప్పటి నుంచి అసలు ఎవరి అశ్వత్థామ, అతని నుదుటిపై మణి ఎందుకుంది, కృష్ణుడు అతనికి ఎందుకు శాపం ఇచ్చాడు అనే ప్రశ్నలు మనలో ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటికి సమాధానం ఏంటో చూద్దాం. పాండవులకి కౌరవులకి ఏకైక గురువైన ద్రోణుడి కుమారుడే ఈ అశ్వత్థాముడు. అతని తల్లి కృపి. ద్రోణుడి తపస్సుకు మెచ్చి శివుని వరం వల్ల అతడు నుదిటిపై సహజంగానే మణితో జన్మిస్తాడు. ఆ మణి ప్రభావం కారణంగా ఇతర మానవులతో పోలిస్తే ఆకలి దప్పుల నుంచి రక్షణ పొందగలుగుతాడు. అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు. ఎదుటివారి ముఖస్థుతికి లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థాముడు మొదటి నుంచి కౌరవుల పక్షాన్నే నిలుస్తాడు. మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది. కథన రంగంలో ఆయన్ని ఓడించడం పాండవులకు అసాధ్యం. కాబట్టి దీంతో ధర్మ పరిరక్షణ కోసం కృష్ణుడు ఒక పథకం రచిస్తాడు. జీవితంలో ఎప్పుడూ అసత్యం పలకని ధర్మరాజుని పిలిచి యుద్ధం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థాముడు చనిపోయాడని చెప్పమని కోరతాడు. తొలుత ధర్మరాజు దానికి ఒప్పుకోడు. కానీ కృష్ణుడి సూచన మేరకు అబద్ధం ఆడేందుకు సరే అంటాడు. ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ధర్మరాజు అశ్వత్థామ అతహ అని గట్టిగా చెప్పి కుజరహ అని నెమ్మదిగా చెప్తాడు. కుజరహ అంటే ఏనుగు. ధర్మరాజు అసత్యం పలకడు గనుక అశ్వత్థామ అనే ఒక ఏనుగుకి పేరు పెట్టి అది చనిపోవడానికే అశ్వత్థామ కుజరహ అని నెమ్మదిగా చెప్తాడు. అది విన్న ద్రోణాచార్యుడు మాత్రం తన కుమారుడు నిజంగానే చనిపోయాడు అనుకుని యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదునుగా భావించిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని చంపేస్తాడు. ఆ తరువాత జరిగిన యుద్ధంలో కర్ణ, దుర్యోధనాదులు ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు. తండ్రి మరణం, స్నేహితులైన కౌరవులను నశించడం సహించలేకపోయిన అశ్వత్థాముడు తీవ్ర కోపంతో రగిలిపోతాడు. పాండవులను ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనుడి మరణానికి ముందు అతడికి మాట ఇస్తాడు. శివుని అనుగ్రహంతో వరం పొంది ద్రౌపది పుత్రులైన ఉప పాండవుల్ని చంపేస్తాడు. అది తెలిసిన శ్రీకృష్ణుడు, పాండవులు అతడిని వెంబడిస్తారు. గురుపుత్రుడన్న కారణంగా చంపకుండా వదిలేస్తారు. కానీ అశ్వత్థామ కపట బుద్ధి తెలిసిన శ్రీకృష్ణుడు అతడు ఎలాంటి దుశ్చర్యకు పాల్పడతాడో అని అతనిని అడ్డుకునేందుకు గాను పాండవులతో కలిసి కౌరవ శిబిరానికి చేరుకుంటాడు. అప్పటికే అశ్వత్థాముడు వ్యాసాశ్రమానికి వెళ్లడంతో కృష్ణుడు అక్కడికి వెళ్తాడు. కృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులను చూసిన అశ్వత్థాముడు కోపంతో రగిలిపోతాడు. కోపంలో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మ శిరోనామాకాస్త్రాన్ని అపాండవీయం అవుగాక అని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రశక్తి వల్ల భూమి మీద ఉన్న పాండవులు, వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. దాన్ని అడ్డుకునే శక్తి అర్జునుడికి మాత్రమే ఉంది. అది తెలిసిన కృష్ణుడు అర్జున్ని దాన్ని అడ్డుకోమని ఆదేశిస్తాడు. బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి. అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికే ఆ అస్త్రాన్ని పొంది ఉండడంతో పాండవులకు క్షేమం చేరుగాక అని మరోవైపు నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే ప్రళయమే, భూమండలమంతా సర్వనాశనమైపోతుంది. వెంటనే ఈ ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాస మహర్షి నారదుడు పరుగు పరుగున వచ్చి అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అర్జునుడి కోరతారు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడా? అలాగే అశ్వత్థామ కూడా వెనక్కి తీసుకున్నాడా? అసలు ఆ తర్వాత ఏం జరిగింది? కృష్ణుడు అశ్వత్థాముడిని ఎందుకు శపించాడు అనే విషయాలు మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.